ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి ఏదో ఒక చీటపాట ఉంటనే ఉంటది. అసలే చలికాలం సల్ల గాలులు చేయబట్టి గజగజ వణుకుతున్నారు పబ్లిక్. అది జాలదన్నట్లు మోదాం ఏదో ఒక తుఫాను తోక పట్టుకొని వస్తూనే ఉన్నది. మొంత పోయిందనుకుంటే దాని వెనుకనే శనియాల తుఫాను వచ్చింది. ఇక అది కూడా పోయిందనుకుంటే ఇక ఇప్పుడు దిత్వా తుఫాను బుగులు పుట్టిస్తుంది. రైతులకు పబ్లిక్ కంటి మీద కునుకు లేకుండా అవుతుంది. ఇప్పటికే మోంతా తుఫాను దెబ్బకు పంటలన్నీ ఖరాబైనాయి. ఆగమాగమైనరు రైతన్నలు. నష్టపోయింది పోతే పోని అంతో ఇంతో చేతికొచ్చిన పంటనన్నా అమ్ముకుందామంటే ఈగ ఇప్పుడు దిత్వా తుఫాను బుగులు పట్టిస్తాంది. ఏపీలో చాలా దిక్కు వరి కోతలు అవుతున్నాయి. ఆయంత కిసోంటి ఆళ్ళ పొట్టు పొట్టు వానలు గురిస్తే చేతికొచ్చిన పంట గంగపాలవుతుందని పించం అవుతున్నదట. అటు శ్రీలంక దిక్కు దిత్వా తుఫాను దెబ్బకు వందల మంది పబ్లిక్ జీవిడిచిండ్రు. కొంప గోడు అన్ని కొట్టుకొని పోయి అల్లాడిపోతున్నారు జనాలు. అయితే పాడువాట్ల తుఫాను అట్నుంచి అటే పోక తమిళనాడు దిక్కు సూటి పెట్టింది అనేటాలకు దాని అంచుపోంటే ఉన్న మనోళ్ళకు కూడా బుగుల్సి వచ్చింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల పబ్లిక్ పైలంగా ఉండాలని ముందే హెచ్చరికలు చేసిండ్రు. సర్కారోళ్ళు ఎప్పటికప్పుడు అన్ని తీర్ల కనిపెట్టుకునే ఉన్నారు. సముద్రంలోకి చేపలు పట్టడానికి పోవద్దని సర్కారోళ్ళు ముందుగానే హెచ్చరిక చేసేటాలకు ఇటు మన దిక్కు అటు తమిళనాడు దిక్కు పడవలన్నీ ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టిండ్రు. బీచ్లలో కూడా పబ్లిక్ ను సముద్రం లోపలికి పోకుండా మనుషులను కావలి పెట్టిండ్రు. మన దిక్కు నెల్లూరు జిల్లాలో గట్టిగానే కొట్టింది వాన. ఏం తుఫానులో ఏమగానే ఇప్పటికే పంటలన్నీ దెబ్బతిని కూరగాయల రేట్లు శీతం పెరిగినాయి. ఇట్లా మీద 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 తుఫాన్లు వస్తుంటే ఏం చేయాలి ఏం కథ అనుకుంటారు పబ్లిక్.